స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు స్టార్ వి టాక్స్. నేను మీ హోస్ట్ జానకిరాణి. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రచయిత్రి రేణుకా అయ్యల స్వామియాజులు గారు. అయితే ఈవిడ కలం పేరు వచ్చి రేణుకా అయ్యోల. వారితో మాట్లాడి ఈరోజు విషయాలను చర్చిద్దాం. నమస్కారం అండి రేణుకా గారు. నమస్తే, బాగున్నాను. స్వాగతం మీకు మా ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే మీరు చాలా మిమ్మల్ని కవయిత్రి అనే అనాలి. మీరు అన్ని కూడా పొయిటరీ ఎక్కువ రాశారు. అవునండి, ఎక్కువ పొయిటరీ రాశారు. అవును. అందులో ఎక్కువగా ఉన్నవి మీరు అన్నట్టుగా రవిక ఒకటి, పృథా ఒకటి, తర్వాత వచ్చి మట్టి గాజుల ఎర్రమట్టి గాజులు. ఓకే. తర్వాత ట్రాన్స్జెండర్ మీద ఒక లాంగ్ పోయం. ఓకే, లాంగ్ పోయం. ఇవన్నీ మీరు కవయిత్రి అని ఎందుకు మీరు కథల రూపంలో రాయకుండా ఇలా ఎందుకు ఎంచుకున్నారు పొయిటరీని? ముందు కథల సంపుటే తీసుకొచ్చాను నేను. ఓకే. తీసుకొచ్చిన తర్వాత ఒకసారి అంటే కథలకని ఏదో ఒక దాంట్లో నిలబడాలి అనుకున్నాను నేను. అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పొయిటరీ చాలా ఇష్టం. అంటే పొయిటరీయే రాయాలి అని అనుకున్నాను. చాలా రోజులు మధ్యప్రదేశ్లో ఉన్నాను నేను. అంటే మా వారు ఉద్యోగ రీత్యా ఎక్కువ మధ్యప్రదేశ్లో ఉన్నాను. మధ్యప్రదేశ్ నుంచి అప్పుడు అక్కడ వాళ్ళ తెలుగు వాళ్ళ పుస్తకాలు తీసుకోవడం, తెలుగు పుస్తకాలు చదువుకోవడం, తర్వాత ఏవైనా చిన్న చిన్న వ్యాసాలు ఆంధ్రజ్యోతికి, నవ్యకి పంపించడం, అలా మొదలు పెట్టాను అనమాట. చెప్పాలంటే నేను సాహిత్యంలో కొంచెం లేటుగానే వచ్చాను. అంటే మిగిలిన వాళ్ళందరికన్నా కొద్దిగా ఆలస్యంగానే ప్రవేశించిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఏదైనా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సో అలాగే దీర్ఘకావ్యాలు మహిళలు ఎక్కువ రాయలేదు అనేది ఒక అభియోగం ఉండింది. కవులు ఎక్కువ రాశారు. సో అప్పుడు ఏం టాపిక్ తీసుకోవాలి అనుకుంటే, నేను మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కొడుకు పుడితే ఎలా తెలిసేదో తెలీదు, వచ్చేసి తలుపులు కొట్టేసుకుని డోలకు వేయించేసి చక్కగా కొడుకు పుట్టాడని ఆశీర్వదిస్తారు. అంతవరకు ఓకే, బాగున్నట్టు అనిపించింది. తర్వాత ట్రైన్లో వెళ్ళినప్పుడు వాళ్ళని అబ్యూస్ చేయడం, అంటే మేము స్త్రీలము అన్నా సరే వినిపించుకోకుండా వెకిలిగా మాట్లాడి, ఈ రెండు నన్ను ఆలోచనలో పడేసింది. ఒక పక్క వీళ్ళ ఆశీర్వాదం కావాలి, అంటే కొడుకు పుడితే ఆశీర్వాదం కావాలి, చేతిలో పైసలు పెడతారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ ఇంకొక పక్క వాళ్ళు మేము స్త్రీలము అన్నా కూడా ఒప్పుకోకుండా వాళ్ళని అబ్యూస్ చేయడం అనేది, ఈ రెండింటి మధ్యలో నాకు ఒక ఆలోచన మొదలైంది. ఎప్పుడది 90s అక్కడ ఉండేదాన్ని నేను జబల్పూర్లో. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు రాయాలి అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ నన్ను వెంటాడింది. సో అప్పుడు దాన్ని పొయిటరీగానే, లాంగ్ పోయంగానే తీసుకురావాలి అనుకున్నాను. చాలా మదన పడ్డానండి దాని గురించి. అయితే అంటే ఎవరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. ఇప్పుడు ఇంకా నేను రాసేదానికన్నా ఇప్పుడు ఇంకా చాలా బెటర్ వాళ్ళు. నేను రాసే టైంకి ఇంకా అసలు వాళ్ళకి ఏ హక్కులు లేవు. అసలు వాళ్ళని చూస్తేనే అసలు వాళ్ళు ఒక మనుషుల్లాగా ట్రీట్ చేసేవారు కాదు. ఇప్పుడు నేను రాసిన తర్వాత దానికి ఇప్పుడు కొంచెం ఉద్యోగాలు చేస్తున్నారు, తర్వాత కానిస్టేబుల్గా ఉన్నారు, తర్వాత వాళ్ళకి అంటే ఒక జెండర్ ప్లేస్ ఒకటి ఇచ్చారు చెప్పుకోవడానికి. ఇది జరిగింది, ఇంతవరకు అయితే జరిగింది. అది ఆ ట్రాన్స్జెండర్స్ రాసినప్పుడు ఒక అతను నవ తెలంగాణలో దీంట్లో పెద్ద రివ్యూ వేశారు. ఎవరు పేపర్ చదువుతూ ట్రైన్లో వెళుతూ ఆ కింద ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేశారు. ఆవిడ, అక్క మీరు ట్రాన్స్జెండరా అడిగేసరికి, ఏమ్మా ఎందుకలా అడుగుతున్నావు అంటే, మా విషయాలు అంత బాగా రాశారు, మీరు ట్రాన్స్జెండరా. సో అక్కడ నేను సక్సెస్ అయ్యాను అనిపించింది. అంటే నేను వాళ్ళ భావాన్ని అంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగాను. ఎలా రాయగలిగారు అంత బాగా? అదే ఇవన్నీ మౌడ్లో ఉన్నాయి. వాళ్ళని చూశాను, ప్రత్యక్షంగా చూశాను, నేను చూశాను. తర్వాత చాలా వీడియోలు చూశాను, చాలా వర్క్ చేశాను దాని మీద కూడాను. వర్క్ చేసిన తర్వాత ఇంకొకటి, మన ఆంధ్రజ్యోతిలోని రాధాకృష్ణ గారు ఒక చేసేవారు చూడండి, ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ. అప్పుడు ఒక ట్రాన్స్జెండర్ని అతను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నేను స్త్రీ అన్నా సరే పదే నువ్వు నిజంగా స్త్రీవా, నువ్వు నిజంగా స్త్రీవా, అది ఎక్కడో నా ముళ్ళు గుచ్చుకుంది నాకు. ముళ్ళు గుచ్చుకుని అక్కడ నేను డిస్టర్బ్ అయ్యాను అనమాట. నేను
ఓకే. పరిస్థితి. వీళ్ళు చెప్తున్నారు నేను స్త్రీగా మారాను, నేను స్త్రీని అంటున్నా కూడా నువ్వు స్త్రీవా అని ప్రశ్నించడం ఎంతవరకు న్యాయం అనేది అదొకటి బుర్రలో పడింది. తర్వాత మనం సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఆడుకునేటప్పుడు చేసేటప్పుడు కూడా చూస్తే మనం చీత్కారమే ఎక్కువ ఉంటుంది. ఏదైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఒప్పుకుంటాం, ఒక జబ్బుతో ఉన్న వాళ్ళని ఒప్పుకుంటాం, కానీ వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని మనం ఎందుకు దూరం చేస్తున్నాము, ఇది నా ప్రశ్న. తర్వాత ఇంకొకటి ఎవరైతే ఈ పుస్తకం రేవతి ఆత్మహత్య అని ఒక తమిళ అమ్మాయి రాసింది, దాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. ఇవి రాసే ముందు ఆవిడని వెళ్ళి కలిసాను, మన నల్లకుంట దగ్గరకు వచ్చారు, ఆవిడ బుక్ రిలీజ్కి వచ్చారు. ఆవిడ కూర్చున్న విధానం, తర్వాత ఆవిడ అడాప్ట్ చేసుకున్న అమ్మాయి, ఆవిడ ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తుంటే అది ఇంకా నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా వచ్చింది అనమాట. సో అది ట్రాన్స్జెండర్, అది మూడవ మనిషి కథ. అది బాగుంది. తర్వాత మీరు రవిక కూడా రాశారు. రవిక అంటే ఓన్లీ మీరు ఎక్కువ లేడీస్ సమస్యల మీద, లేడీస్ విషయాలనే ఎక్కువ బయటకు చెప్పారు. అందులో ఇంకోటి ఏంటంటే మీరు కవయిత్రి అని ఇప్పుడు ఇవన్నీ పోయంగానే రాస్తున్నారు. ఇది ఎలా అర్థమవుతుంది అందరికి? కథలు అంటే ఈజీగా లాంగ్వేజ్ అవుతుంది అంటే కవిత్వం మీద ఉన్న ప్రేమ అంతే, దట్స్ ఇట్. ఓకే. కథ రాయొచ్చు, కథ కూడా చెప్పచ్చు. కథ చెప్తే అసలు నిజానికైతే ఎక్కువ స్పేస్ ఉంటుంది కథ చెప్పడానికి. కవిత్వం అనేసరికి తక్కువ స్పేస్లో అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఒక ఛాలెంజ్ నిజానికి. ఛాలెంజ్ తర్వాత భాష మీద కూడా చాలా పట్టు కావాలి. ఎవరైనా రాయొచ్చు, కావ్యం అందరూ రాయలేరు. అది కరెక్టే. అయితే ఈ రవిక ఎందుకు అంటే, ఈ రవిక అనేది ఒక ఆత్మ గౌరవం ఒక స్త్రీకి. అంటే ఒక టీషర్ట్ వేసుకున్నా, ఒక రవిక వేసుకున్నా మన శరీర భాగాలకి ఒక ఆత్మ గౌరవం అది. అయితే ఈ రవిక ఫ్యాషనబుల్ రవిక నిజానికి. అంటే మనం వెనకాల అద్దాలు కుట్టించుకుంటాం, ఏదో కుట్టించుకుంటాం అంతా అది. ఈ రవిక అంటే ఒక సాంప్రదాయానికి, ఒక ఆధునికతకి మధ్యలో ఉండే పోరాటమే రవిక. అంటే రవిక ఎలా వచ్చింది మన జీవితాల్లోకి, అంతే కరెక్ట్. దాని వెనకాల ఉండే పోరాటం చెప్పాను. అది నిజానికి చెప్పాలంటే ఆ రవికకి మా నాయనమ్మ గారే హీరోయిన్ చెప్పాలంటే. మన ఆ కల్చర్లో అక్కడ శ్రీకాకుళం అటువైపు ద్రావిళ్ళ కల్చర్లోని మడికి పనికిరాదు రవిక అని ఉండేది, వైధవ్యానికి పనికిరాదు, తడికి మడికి పనికిరాదు, వడ్డించేటప్పుడు పనికిరాదు. అప్పుడు నేను మా వాళ్ళని అందరినీ చూసినప్పుడు, మా అత్తగారిని చూసినప్పుడు వాళ్ళు పడే ఇబ్బంది అంటే, అప్పటికి వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు, తర్వాత ముసలైపోయిన, అలా సర్దుకుని ఇబ్బంది పడుతూ ఉంటే అది నాకు చాలా ఏదో ఎంబ్రాసింగ్ అనిపించింది. నూతి దగ్గర బట్టలు ఉతుకుతున్నా అంతమంది మగవాళ్ళ మధ్యలోని ఈ రవిక ఎందుకు, ఇది ఎందుకు ఇంత అబ్యూస్ అవుతుంది? అలాంటప్పుడు మా నాయనమ్మ గారు చెప్పారు. అప్పుడు ఆ ఊర్లో భాగ్యపురం అనే చిన్న పల్లెటూరులో మా నాయనమ్మ గారు రవిక వేసుకున్నారు. రవిక వేసుకోగానే చుట్టుపక్కల జనాలంతా వచ్చి చూసారట. తర్వాత ఇంట్లో కూడా తిట్లు తిన్నారు. వాడు రవిక నువ్వు షోకులు చేసుకుంటున్నావు, ఎవరి కోసం వేసుకుంటున్నావు, ఇవన్నీ విన్న తర్వాత అనిపించింది నాకు దీని గురించి రాయాలి అనుకున్నాను. నిజంగా ఒక డిస్కంఫర్ట్ నుంచి కంఫర్ట్లోకి వచ్చారు. కంఫర్ట్లోకి వచ్చాం మనం, నిజమా, మనమే చాలా కంఫర్ట్లోకి వచ్చాము. అయితే మా అమ్మగారు ఒక ప్రశ్న వేశారు, ఇప్పుడు అసలు రవికే వేసుకోవట్లేదు కదా ఇప్పుడు అంటే నగ్న భుజాల కోసం నువ్వు పోరాడావు, కానీ ఆ నగ్నత్వమే ఇప్పుడు ఎక్కువైపోయింది కదా, అది ఎలాగా అంటే నేను అన్నాను, ఆధునికతకి అంత ఆధునికతకి రావడానికి ఈ రవిక ఒక సంప్రదాయ రవిక పోరాడింది. అవును, ఇది నేను చెప్పదలుచుకున్నది అనమాట. అది బాగుందండి, బాగా ఆలోచించారు మీరు. అవునండి. అలాగే మీరు థర్డ్ బుక్ పృథా అని రాశారు. పృథా అంటే కుంతీదేవి. అసలు పృథా నేమ్ ఫస్ట్ ఎక్కడుందండి? అంటే కుంతి అనే మన అందరికీ తెలుసు కదా, కుంతి, కానీ పృథా అనేది అసలు పేరు తంది. అసలు పేరు పృథా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కుంతి అని పెట్టుకుంటాను. కుంతిభోజుడు కూతురే కదా, కుంతిభోజుడు కూతురే, కానీ పృథా అని పేరు ఉండేది, పృథా పేరు ఉండేది అనమాట. అది అయితే మీరు దాన్ని ఎవరికి తెలియనట్టు ఇప్పుడు కుంతీదేవి అంటే మనకు ఒకలా తెలుసు. అవును.
అలాంటప్పుడు మీరు పృథా చదివినప్పుడు పృథా ఒక వేరే కోణంలో చూపించారు అవును ఆ కుంతీదేవిని. అవును ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏమిటి ఇప్పటివరకు ఇన్నేళ్ల లైఫ్లో ఎక్కడ ఇటువంటి తారసపడలేదు, అవును ఫస్ట్ టైం ఇలా ఎలా వచ్చింది అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మీరు పృథాని ఇలా చూపించడానికి ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి దాన్ని తీసుకున్నారు? నాకు ఈ సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ పుస్తకం ప్రచురించడానికి ఒప్పుకున్నప్పుడు కన్నడలో ఇది వచ్చింది పర్వ. అసలు కన్నడ భాషలోనే ఎక్కువ వచ్చాయండి. అంటే మన మైథాలజీ భారతాలు కానీ మహాభారతాలు కానీ వాళ్ళు ఎక్కువ రాశారు. అది నాకు ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అనువాదం చేశారు సాహిత్య అకాడమీ నుంచి. అది 900 పేజీల నవల. అది మహాభారతమే. అది మహాభారతం తెరవగానే ఒక ఆశ్చర్యం నాకు. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్న మహాభారతం ఏంటి అంటే కుంతి మహా సాధ్వి పతివ్రత, అలా వెళ్ళగానే ఇలా మంత్రబలం ఇచ్చాడు, అది వెళ్ళగానే అక్కడ ఇలా మంత్రం కానీ చేతిలోకి పిల్లలు వచ్చేసారు, ఇది మనం తెలిసింది మనం. కానీ ఒక సోషలైజ్ చేసి రాసినప్పుడు అతను చాలా ప్రశ్నలు లేవెత్తాడు. ఎవరు? పర్వ రాసిన అతను భైరప్ప గారు. ఎందుకంటే వీళ్ళది అంటే శారీరక సంబంధంతోనే పిల్లలు పుట్టారు కానీ మంత్రబలంతో కాదు అని రాశారు. అది అక్కడ నాకు టచ్ అయిందనమాట. ఎస్ అవును కదా. ఒక స్త్రీ అప్పుడు ఏంటంటే పాండురాజు నపుంసకుడు అందరికీ తెలుసు, అంటే పాండురోగం వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈజ్ వల్ల. అప్పుడు వాళ్ళు అక్కడ హిమాలయాల్లో కొంతమందికి మూలికా వైద్యాలు చేస్తారని చెప్పేసి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత అక్కడ స్టోరీ ఏంటి జరిగింది, ఈ ఇంద్రుడు భీముడు ఇలా పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు అక్కడ హిమాలయాల్లో అప్పర్ దాంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళు ప్రెసిడెంట్ అనుకోండి, మనం ఇప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు కిందకి దిగి వచ్చి కుంతితో సంగమించారు కాబట్టి పిల్లలు పుట్టారు అనేది క్లియర్గా రాశారు అతను. అది దీనికంటే ముందు మీరు పృథాలో ఆవిడ అంతఃపురంలో పడిన వేదన కూడా రాశాను. అది నిజమే. అది ఏంటి అంటే తన యొక్క చాలా మంది రాజు అంటే చాలా మందితో ఉంటారు, అది కప్పిపుచ్చుకోవడానికి మందిరానికి వచ్చి తన్ని చాలా ఇబ్బంది పెడతాడు. అదంతా పుస్తకంలో ఉంది. ఏది కూడా నేను కల్పించి రాయలేదు, ఏది కల్పన కాదు. కాకపోతే ప్రోజ్ టు పోయట్రీ చేశాను అంతే. అది ఎలా చెయ్యాలి దానికి కూడా చాలా కష్టం అనిపించింది నాకు. అంత ప్రోజ్ని రా ప్రోజ్ని ఒక పొయిటరీ చెయ్యాలి అంటే కూడా చాలా కష్టపడ్డాను నేను దాన్ని. అంటే దానికి ఎట్లా పదాలు వేయాలి, ఏం చేయాలి. ఆ అంతఃపురంలో ఒక స్త్రీ అంటే తను ఒప్పుకోకుండా, తను నపుంసకుడు అని ఒప్పుకోకుండా తన మీద చేసే అత్యాచారాలు కానీ, తర్వాత తను పడిన బాధ కానీ ఏంటంటే నాకు చాలా మంది స్త్రీలతో ఉంది కాబట్టి నువ్వెందుకు పనికిరావన్నా అని ఆ లాస్ట్కి ఆ మాట అంటాడు. ఇవన్నీ కలిపిన రచించినప్పుడు రాసినప్పుడు చాలా నిష్కర్షగా స్ట్రైట్గా స్ట్రాంగ్గా చెప్పారు. అవునవును, అది అందరూ అన్నారు. అసలు సభ ఇది పుస్తకం రిలీజ్ అయినప్పుడు అప్పుడు అందరూ అడిగారు ఎట్లా ఇంత బోల్డ్గా రాయగలిగారు. చాలా బోల్డ్. నేననే బోల్డ్గా రాయకపోతే ఒక స్త్రీ వేదన ఎలా తెలుస్తుంది అందరికీ. స్త్రీ పడే వేదన ఏంటంటే అది ఒక సామాన్యం కాదు. అది ఇప్పుడు పడక గదే కావచ్చు, కానీ ఒక హస్బెండ్కి తనకి ఏమీ లేనప్పుడు నాకుంది అనే ఒక డామినేషన్ ఉంటుంది చూసారా, అది ఈ రోజుల్లో చాలా మంది పడుతూ ఉండొచ్చు కానీ ఎవరు బయటికి చెప్పరు. సమాజం యాక్సెప్ట్ చేయదు కాబట్టి చెప్పరు. అందులో పిల్లలు లేరు అంటే స్త్రీనే అంటారు కానీ పురుషుడిని ఏమీ అనరు. ఇప్పుడేమో కొంచెం మారచ్చు, ఇప్పుడు థింకింగ్ మారింది కానీ ఎంత థింకింగ్ మారినా ఆ పురుష సమాజం ఎప్పుడు ఒక మెట్టు డామినేట్ చేస్తుంది. ఎలా లేదన్నా సరే, ఎంత మనం ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లల్లో కొంచెం ఆధునికత అవన్నీ రావచ్చేమో కానీ ఒప్పుకుంటున్నారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ తప్పులు కూడా తెలుసుకుంటారు. కానీ ఒక దశలోనే ఏంటంటే
ఈ అమ్మాయి అసలు ఎందుకు పని, ఈ అమ్మాయే కారణం పిల్లలకు పుట్టకపోవడానికి, తనే కారణం, గొడ్రాలు అని అదని, తర్వాత సంప్రదాయంగా అసలు నలుగురికి ఏదైనా బారసాల చేస్తే ఆమె చేత అక్షంతలు వేయించకపోవడం, ఇవన్నీ స్త్రీలు చాలా బాధపడ్డారు. ఇది మనం అందరం ఒప్పుకో తీరాల్సిందే కదా. అందుకని మీరు అంత స్ట్రాంగ్గా రాసే వాళ్ళు అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోవటానికి అరణ్యాలకి మీరు అన్నట్టు ఆ మూలికా వైద్యం కోసం హిమాలయాలకు ప్రయాణం అయినప్పుడు కూడా తన మనోవేదన గురవుతుంది, వెళ్ళాలా వద్దా అని. కానీ వెళ్ళక తప్పదు, భార్యగా వెళ్ళాలి కదా అని. అంటే ఇక్కడే ఉంది, ఎందుకంటే అక్కడ అంతఃపురంలో పిల్లలు పుట్టలేదు, గొడ్రాలు అంటున్నారు కదా. అందుకనే తనేమంటుంది, సరే చూద్దాం వెళ్దాం, ఆ ప్రయాణాన్ని అట్లా చిత్రీకరించి. ఈ మాదిరి కూడా వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారు అక్కడికి. తర్వాత అంతఃపురాల్లో ఇంకోటి ఏంటంటే అందరూ వీళ్ళ గురించి చూస్తూ ఉంటారు. ఈ కొత్త కోడళ్ళు వచ్చారు కదా, పిల్లలు ఎప్పుడు పుడతారో అన్నట్టుగా అందరూ వెయిట్ చేస్తూ వీళ్ళ చూస్తూ ఉండడం కూడా మీరు చెప్పారు. మాదిరి అని ఇంకో అమ్మాయి వచ్చింది, తను కూడా ఎంతకాలం ఉంటుంది ఇలాగా అని. అంటే అక్కడ ఆ పుస్తకంలో కూడా ఉంది, ఈర్ష్యకి గురి అవుతుంది కుంతి. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నది, చాలా బాగుంటుంది. అప్పటి కాలంలో ఆ మాద్ర దేశంలోని వాళ్ళకి ఏంటంటే కామకళలు కూడా బాగా తెలుసు ఆడవాళ్ళకి. అది భయపడుతుంది, నేను అనుకుంటున్నది కాదేమో, ఒకవేళ ఆమె లోబరుచుకుని పిల్లల్ని కనేస్తుందేమో, అది కూడా ఒక భయం ఉంటుంది మనసులో. తనకి తెలుసు, తెలిసిన ఈ సంఘర్షణ ఉంది చూసారు, ఒక స్త్రీ మనసులోని సంఘర్షణ అనేది, అది చాలా బాగా వర్ణించారు మీరు, మామూలుగా లేదు అది. అవును, కరెక్ట్. చదివినప్పుడు నాకు అనిపించింది చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, మానసిక సంఘర్షణ అనేది పడింది. తర్వాత ముగ్గురు కలిసి అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏంటి అంటే, ఎప్పుడైతే హస్తినాపురంలోని తను గాంధారి పిల్లల్ని కంటున్నది అని తెలిసినప్పుడు దగ్గర నుంచి పాండురాజులో అలజడి మొదలవుతుంది. పాండురాజే కాదు, కుంతికి కూడా ఆందోళన. ఇలా మనం ఏమీ పిల్లలు కనకుండా ఉంటే అతని ఆరోగ్యం అంత బాగుపడట్లేదు, వీర్య వృద్ధి కోసమే వీళ్ళు వెళ్ళారు, అది కూడా అంత కనిపించటం లేదు. సో ఆందోళన మొదలవుతుంది అనమాట. ఇలా మనం ఈ అడవులు పట్టుకుని ఇట్లాగే ఉండిపోతాం, అదొకసారి చెప్పాను కూడా అక్కడ, నేను ఈ అడవులు పట్టుకుని ఇలాగే ఉండిపోతాం అని. అప్పుడు ఏమంటుందంటే తన విషయం చెప్తుంది, నేను ఒకసారి ఇలాగా మంత్రబలంతో ఇలా పిల్లల్ని కన్నాను నేను అంటే. అయితే ఆ విషయాన్ని పాండురాజు పట్టించుకోకుండా ఏంటంటాడు, నువ్వు కన్నావు కాబట్టి ఇప్పుడు పిల్లల్ని కనివ్వు, నేను వాళ్ళని బతిమాలుతాను. ఇది చాలా స్పష్టంగా ఉంది, పర్వాలో కూడా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళని నేను బతిమాలుతాను, ఒక్కొక్కళ్ళు వస్తారు, దిగుతారు, కొండల మించి దిగుతారు. వాళ్ళు ఏంటంటే ఈ కంబళ్ళు అన్ని అమ్ముకుని వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన గోధుమ పిండి అలాంటి వాళ్ళు అంటే వస్తు మార్పిడి లాగా తీసుకోవడానికి కిందకి దిగేవారు. దేవతలు అంటే మన దేవతలు అనొచ్చు, లేకపోతే మానవులు. నా దృష్టిలో వాళ్ళు మానవులే, ఆ పురాణాల దృష్టిలో దేవతలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంద్రుడు, తర్వాత వాయువు, తర్వాత యముడు, అలా పేర్లు ఉండేవి వాళ్ళకి. వాళ్ళు దిగేవాళ్ళు. దిగిన తర్వాత అప్పుడు ఏంటంటే సరే తనకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఒకసారి అవమానం పొందుతుంది, అంటే గొడ్రాలు అని అవమానాలన్నీ గుర్తుకుంటాయి దానికి. గుర్తుకొచ్చినప్పుడు సరే ఒప్పుకుంటుంది తను. ఒకళ్ళు అవుతారు, పిల్లడు పుడతాడు, ఫస్ట్ ధర్మరాజు పుడతాడు. అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటాడు అతను, ఇంకా పిల్లలు కావాలి, ఇంకా పిల్లలు కావాలి. సో ఆ దశలో ఒక స్త్రీ తర్వాత ఇంకొక మాట అంటాడు, అది చాలా పెయిన్ఫుల్. పిల్లలు పుట్టేంత వరకే వాళ్ళు, ఆ తర్వాత నువ్వు పితృ సమానుడు అను, వాళ్ళని పితృ సమానంగా భావించు అంటాడు. వచ్చిన వాళ్ళని అది నన్ను బ్లాస్ట్ చేసింది. ఒక స్త్రీ ఎవరికైనా ఒక శరీరాన్ని అప్పగించినప్పుడు అతను పితృ సమానుడు ఎలా అవుతాడు, తండ్రి ఎలా అవుతాడు? అది మూర్ఖత్వం అనిపించింది. అప్పుడే ఆ డైలాగ్ వేశాను, మూర్ఖుడా అని ఒక డైలాగ్ వస్తుంది అక్కడ, చూడండి. అది అన్నమాట. అది నన్ను నిలవనివ్వలేదు. ఒక స్త్రీ ఇన్నిసార్లు ఇంతమందికి, అంటే ఒక భర్తని ఇన్నిసార్లు ఇంతమంది చేత పిల్లలు కావాలని ఒక స్వార్థంతో పిల్లల్ని కనమనడం అన్నప్పుడు అదేంటంటే ఇండైరెక్ట్లీ వ్యభిచారమే అది, అంతే కదా.
వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అది ఆ పాయింట్ నన్ను బ్లాస్ట్ చేసింది అనమాట. చదువుతున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు అన్ని లైన్ చేసి మీరు నమ్మరు, నన్ను ఆ కుంతి, ఆ 15 పేజీల కుంతి నన్ను 3 ఏళ్ళు వెంటాడింది. కూర్చోనివ్వలేదు, నిలబడినివ్వలేదు, రాయాలి రాయాలి స్నేహితుల దగ్గరకు అంటే అందరూ అన్నారు వద్దు, ఆల్రెడీ అంటే సన్నిహితులు ఆల్రెడీ అతనికి మంచి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసింది, ఇప్పుడు నువ్వేం రాస్తావు, రాసిన అది నీకు పుస్తకం పైకి రాదు, నీది అణగారిపోదు. కానీ వినలేదు, నా చేత కుంతి విననివ్వాల్సిందే, రాయాల్సిందే నేను. అది కాకుండా ఇంకా అది కూడా సంతృప్తి చెందక అసలు నాకు స్టేజ్ యాక్షన్ అంటే ఏం తెలీదు, డైరెక్ట్ నేనే రాసేసుకున్నాను, నేనే ఉంది కదా బుర్రలో ఉండిపోయింది కదా, కుంతి పరిగెడుతోంది. సో ఎక్కి మొనోలాగ్ కూడా చేసేసారు. చూసారు కదా, అది అది ఏమీ తెలియదు అసలు నాకు. సో బ్యాకప్ కూడా సరిగ్గా లేదు, కానీ ఆ మైండ్ లో ఉన్నదాన్ని ప్రజెంట్ చేస్తే అంతే. అక్కడ అందరూ అన్నారు కొంచెం ఇంకొంచెం ఎఫెక్ట్స్, లైట్స్ అవి ఉంటే ఇంకా చాలా బాగుండేది అని. అవి ఏమి ఆలోచించలేదు. బట్ ఆ కుంతిని ప్రజెంట్ చేసేయాలి. అది ఒక 3 years నన్ను నిద్రపోనివ్వలేదు. అది కుంతి, అలా వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ 3 పిల్లల్ని కుంతి కన్న తర్వాత మాదిరి మళ్ళీ తను కూడా అశ్విని దేవతల నుంచి 2 కన్నారు కదా. అంటే నా స్థితి ఏంటక్క అని అడుగుతుంది. ఓకే. అప్పుడు ఈ వైద్యం చేసేవాళ్ళు 2 వస్తారు. వైద్యం చేసే అతను వస్తాడు, అతనితో సంగమించినప్పుడు 2 కవలలు పుడతారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏజ్ గ్యాప్ ఉందా అండి, ధర్మరాజుకి, భీముడు, అర్జునుడు? ఏమో అంత వివరం తెలియదు మనకి. ఉండొచ్చు బహుశా, ఉండొచ్చు బహుశా ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది 4 ఏళ్ళు 3 ఏళ్ళు అలా ఉండొచ్చు బహుశా. అది అన్నమాట. అలా అశ్విని దేవులతో మాదిరికి కూడా కలిగారు. తర్వాత సతీ సహగమనం ఎందుకు చేశారు ఆవిడ? తర్వాత సతీ సహగమనం ఎందుకు చేశారు అంటే అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇంకా అతనికి వైద్యం వల్ల అంత కుదురు రాలేదు, ఆరోగ్యం అయితే రాలేదు. కాకపోతే ఈ చిన్న అమ్మాయి కదా, వాళ్ళు ప్రోద్బలం చేస్తాడు, అంటే శృంగారానికి ప్రోద్బలం చేస్తాడు. చేసినప్పుడు అక్కడ అతను చనిపోతాడు. శాపం ఒకటి ఉంది కాబట్టి, శాపం అనండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది మనం అదే ఏదైనా అయి ఉండొచ్చు. చనిపోయినప్పుడు ఈ 4 పిల్లలు వద్దని బతిమాలుతుంది కుంతి బతిమాలుతుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బతిమాలుతారు, వద్దు నువ్వు సతీగమనం చేసుకోకూడదు. ఒక్కటే మాట అంటుంది, లేదక్క నేను వెళ్ళాను అంటే నేను శృంగారంలో బంధించి చంపారన్న నిందను నేను భరించలేను, అందుకే సతీ సహగమనం చేసేస్తాను. అక్కడ కూడా నాకు అన్యాయం అనిపించింది. తను తప్పు లేదు, తను తప్పు లేకుండా ఒక తొందరపడి చేస్తేనప్పుడు అప్పుడు వయసులో వాళ్ళు కూడా వయసులో చిన్నగా ఉంటారు కదా, ఏదో ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్లో తను చేసిన దానికి తను చనిపోవడం ఏంటి అనేది నన్ను వెంటాడింది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే దీన్ని వేరే కోణంలో చూస్తుంటే వేరే అర్థాలు వస్తున్నాయి. అది ఎవరు ఒప్పుకోరు. అసలు అతనికి చాలా డిస్కషన్స్, మీరు ఒకసారి వెతకండి. మీరు ఈ మధ్యనే చనిపోయారు భైరప్ప గారు, మన గంగశెట్టి లక్ష్మీనారాయణ గారు కూడా పోయారు. మీరు ఒకసారి ఇంగ్లీష్ దాంట్లో కూడా వర్షన్లో చూడండి. మీరు ఎంత కాంట్రవర్షియల్ అంటే ఎవరు ఒప్పుకోలేరు. ఎందుకంటే తరతరాలుగా ఒక మహాభారతం అంటే కుంతి అంటే ఒక సాధ్వి మహాపతివ్రత, ఇలా మంత్రబలంతోనే పిల్లలు పుట్టారు అనేది ఒక మనం నేను చిన్నప్పటి నుంచి మనం విన్నదే. అదే విన్నదానికి ఇప్పుడు మనం దీన్ని చెప్పాలి అంటే ఒకసారి ఎవరో మాట్లాడుతూ కూడా అన్నారు అనమాట, ఇప్పుడు చెప్పడం అవసరమా ఇది. కరెక్టే, అవును. ఆ కాలంలో అది అయిపోయింది, అది వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఏదో బాధలు పడ్డారు. కానీ ఇప్పుడు నేను అన్నాను, ఇప్పటికి కూడా స్త్రీ అనేది ఇలాగే బాధపడుతుంది. గుడ్రాలనో లేకపోతే ఇంకేదోనో అది బాధపడుతుంది. మరి వాట్ ఈస్ ది సరోగసి అంటే ఏంటి? అదేనా కదా, ఏదో ఒక గర్భంలో బీజాన్ని నాటుకోవడమే కదా. ఈ IVF అన్నా లేకపోతే సరోగసి అన్నా ఇదే అంతే కదా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాట్. అది నా పాయింట్. ఓకే, దాన్ని మీరు ఇలా సమన్వయించారు, దానికి దీనికి అది సరిపోయింది అంటే అడిగిన దానికి సమాధానం. నిజంగానే కొత్త కోణంలో కుంతిని చూపించారు మీరు. అలాగే ఇప్పుడు మీరు రాశారు కదా, కొన్ని పద్యాలు కూడా వాళ్ళకి వినిపిద్దాం. మీరు ఎలా రాశారో కవయిత్రిగా వినిపించాలి కదా. ఇందులో ఫస్ట్ అసలు మునీశ్వరుడు కుంతికి వరం ఇచ్చినప్పుడు ఆ సేవ చేయటానికి వెళ్తుంది కదా, అక్కడ ఆయన ఎలా ఉంది అనేది మీరు ఒకసారి ఫస్ట్ తప్పకుండా
తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే ఒక ముని వచ్చాడు, నువ్వు వెళ్ళు సేవలు చెయ్యి అని చెప్పేస్తారు అంతే. ఎలా ఉంటారు ఏమిటి అదే. కుంతి స్వభావం ఏంటంటే ఒక చాలా నెమ్మది స్వభావం తనకి. ఒకసారి మన ఎవరు చాగంటి గారు చెప్తూ కుంతిని 5 పార్ట్లుగా చాగంటి గారు చెప్పారు. చాగంటి గారు చెప్తూ అప్పుడు కూడా అది కూడా నేను ఒక పాయింట్ రాసుకున్నాను. అప్పుడు ఏంటన్నారంటే ఒక కన్నె తనకి ఇష్టం లేకుండా ఎవరినైనా సేవలు చేయమనడం కూడా ఒక అపరాధం అన్నట్టుగా చెప్పారు నాకు. అది ఇది కలిపిందా ఐడియా వచ్చినప్పుడు ఇలా రాశాను. దూర్వాస మహర్షి కదా వచ్చింది దూర్వాస మహర్షినా? దుర్వాస మహర్షి. చుట్టూతా ఒక గీత గీసి ఇదే రాచరికపు మర్యాద అన్నప్పుడు తండ్రి ఇచ్చిన బాధ్యతకి ఉలిక్కిపడింది. రాచరికం అప్పగించిన బాధ్యత ఊహించని మలుపు తిప్పిన జీవితం నేర్పిన మొదటి పాఠం. ముడికట్టిన జడలు, పీచులా బిగుసుకున్న గడ్డం, విల్లులా వంగిన శరీరం, ఈ ఋషికి సేవలు చెయ్యాలి. ఒక అమ్మాయి అది ఒక 16 ఏళ్ళ అమ్మాయి. ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అతడి కోపానికి, మంత్ర బలానికి, సప్పించే చేతులకి, నోటికి భయపడి శుశ్రూష చెయ్యాలి, శాంతపరచాలి. ఆమెను ఎవరూ అడగలేదు, ఇష్టమో కాదో ఆలోచించలేదు. మొహమాటం భయంలో వద్దు అనుకునే శబ్దం గొంతులోనే ఆగిపోయింది. ఎక్కడెక్కడో తిరిగొచ్చే మట్టి పాదాలు కడగాలి, నిలకడలేని కోపానికి బలి అవ్వాలి. అప్పుడు కూడా ఎవరు వెనక్కి తిరిగి చూడలేదు, అడగలేదు. ఒంటరి యవ్వనాన్ని ఖాతరు చేయలేదు. ఋషి చూపుల తూనీగలు తోలడం ఎలాగో తెలియక, అడుగు వెనక్కి వేయడం ఎలానో తెలియక, మనసులో భయం కరగకముందే తపోబలాన్ని, అధికారాన్ని ప్రదర్శిస్తూ ఎవరిని తలుచుకుంటే వాళ్ళు ప్రత్యక్షమవుతారనే వరాన్ని ఆమె చేతిలో ఉంచేసి వెళ్ళిపోయాడు. హరిషి ఎంతటి అహంకారం! చేతిలో పెట్టింది వరమా శాపమా? స్త్రీ ఎలా మట్టి కొట్టుకుపోయినా, ఎంత వేదన అనుభవించినా ఏమీ పట్టదా? తపోకాంక్షతో విద్వద్దుతో రగిలిపోయే నీకు భవిష్యత్తు దర్శనం తెలీదా? పాదాల కింద నలిగిన ఆమె ఒక భూమి, ఒక ఆకాశం. నిలువెత్తుగా రాశారు. అవును కదా. ఇప్పుడు ఫ్యూచర్ తెలుస్తుంది అంటే తెలిసినా ఆమె ఎలా అయిపోయినా పర్వాలేదు అన్న దానికి. ఇప్పుడు ఆ మహర్షి ఇచ్చేసి వెళ్ళిపోయారు వరం అని ఆ అమ్మాయి అనుకుంది అని రాశారు మీరు. అది వరమో శాపమో తెలియదు. నిజంగానే ఆయనకి దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి అది వరంగే ఫ్యూచర్లో ఇది పనికొస్తుందని ఇచ్చి ఉండొచ్చు ఆయన. అవును, కరెక్టే. అది కరెక్టే కదా. అదే అందుకే అంత మదన పడుతుంది అనమాట. నిజంగా భవిష్యత్తు దర్శనం తెలుసు. ఎందుకంటే మహర్షులు తపస్సులు ఉంటారు కాబట్టి తెలిసి ఈ వరం ఇచ్చాడని ఒక ఫీలింగ్ అనమాట. అంటే తను ఎలా మట్టుకట్టుకుపోయినా పర్వాలేదు, తన వరం తన అహంకారం చూపించుకు వెళ్ళిపోయాడు అనేది ఒక భావం ఉంటుంది. అదే అమ్మాయికి కూడా ఫ్యూచర్ తెలియదు కదా. తెలియదు ఏం ఫ్యూచర్. అది అప్పటికి వచ్చినప్పుడు ఆమెకి అవసరం పడింది అంతే. నిజం చెప్పాలంటే అవసరానికి ఆయన ఇచ్చారు. కానీ చూడాలి నిజమా కాదా అనే ఒక చిన్నపిల్ల ఆలోచనతోటి మనిషే అనుకుందో లేకపోతే వరమే అనుకుందో తను భూమికి అదే సూర్యుడిని రప్పిస్తుంది. రప్పించిన తర్వాత అంత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా ఎవరికి అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఆ అమ్మాయి ఇంకా ఎప్పుడైతే ఈ పాండురాజుకి సంబంధం కుదురుతుందో అప్పుడు ఉన్న వాళ్ళ యొక్క ఆ సాంప్రదాయ ప్రకారం అంటే తల్లి ఒక పిల్లడి తల్లితో యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. చెయ్యినప్పుడు అప్పుడు వీళ్ళందరూ గబగబా ఆ పిల్లని పారేసే అంటారు. అది కూడా ఒక క్షోభే. అది కూడా ఉంది కథలో, రాశారు భైరప దాంట్లో ఉంది. అది కూడా ఒక క్షోభే. ఒక పసిపిల్లాడిని నువ్వు నదిలో పడేసేయి అనేస్తే అది ఒక స్త్రీకి అసలు తెలీదు. చిన్న పిల్ల అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ తెలీదు, ఏం తెలీదు. ఏదో ఒక వరం ఇచ్చాడు అనుకుందాం, పోనీ నా ఉద్దేశంలో ఒక మానవుడే వచ్చాడు అనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ వరాన్ని మనం నమ్మనప్పుడు మానవుడే వస్తాడు. వచ్చినప్పుడు ఆ సంఘర్షణ, ఆ చిన్న పసిపిల్లని వదిలేయడం అనేది చాలా కష్టం. అప్పటిదాకా ఎత్తుకుని ముద్దు పెట్టుకుని లాలించి అన్నీ చేసిన తర్వాత నీకు వాళ్ళెవరో వస్తారు పనికిరాదు అంటే వదిలేయడం అనేది
ఇంకా పెద్ద సమస్య. అది అది ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు చెత్త కుండీలో పిల్లల్ని వదిలేస్తారు చూడండి, అవును అవును వాళ్ళు పెంచలేనప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది. ఇదే స్త్రీ పరిస్థితి. రేపొద్దున చెత్త కుండీలో పిల్లల్ని మనం ఎంతమందిని చూస్తాం, పుట్టిన వెంటనే కాలువలో పడేస్తారని ఎన్ని వార్తలు వింటున్నాము. అవును. అక్కడ ఆ శోభ ఈ శోభ రెండు ఒకటే, వేరేది కాదు. ఒకటి ఒకటి అది నా భావన. కరెక్ట్. 5 పిల్లలు పుట్టేసిన తర్వాత మళ్ళీ 5 తీసుకుని వెనక్కి వెళ్తూ ఉంది కదా, దాన్ని మీరు ముగిచ్చారు వృధాలో. దీన్ని కూడా ఒకసారి లాస్ట్ అనంతంలో కలిసిపోయిన ఆత్మలతో తెచ్చుకున్న ధైర్యం, దాచుకోలేని దుఃఖం, హిమాలయాల మంచుతడి జ్ఞాపకాలన్నీ కళ్ళలోనే మెరుస్తున్నాయి. అలజడుల అడుగులు తడబడకుండా విచారమంతా క్రోధమై దహిస్తున్న 2 శరీరాల బుగ్గిలో కుంతి మునగలేక ఆగలేక ముందున్న దుఃఖాన్ని కత్తితో నరుక్కుంటూ నడవడం మొదలుపెట్టింది. దేవలోకంలో వైధవ్యరహిత జీవితాన్ని వదులుకొని మంచు కొండల్లో తప్పిపోయి జీవితం తెలుసుకునే అర్హత కోల్పోయి 5 పిల్లల కన్నీళ్ల దడికట్టి హస్తినాపుర జీవిత ప్రయాణంలో జీవితం ముగిసింది లేదు, బతికింది లేదు, కేవలం సమాధి కట్టబడింది అంతే. అదే సమాధి. అది అక్కడికి వెళ్ళినా ఏం పెద్ద తర్వాత మనకు కథ తెలుసు కదా, అక్కడ కూడా ఎవరు ఆదరించలేదు ఆ పిల్లల్ని. మనకు తెలిసింది విషం పెట్టి చంపదామని చూశారు. తర్వాత అసలు ఎవరు పెద్దవాడు అయిన తర్వాత దుర్యోధనుడైతే వీళ్ళు ఎవరికి పుట్టిన పిల్లలు అని అడుగుతారు. అది కూడా వాళ్ళకి తలవంపులే కదా. అది మొత్తానికి అలా అది ముగించాల్సి వచ్చింది. నిజంగానే ప్రధాని కుంతీదేవిని కొత్త కోణంలో చూపించారండి. కవయిత్రిగా మీరు చాలా బాగా రాశారండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినందుకు, ఎస్పెషల్లీ మీరు కదిలించినందుకు థ్యాంక్ యూ. చాలా బాగుంది. అలాగే మీరు రవికలో ఇందాక ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నారు. సహజీవనం. సహజీవనం అంటే ఇప్పుడు వచ్చే సహజీవనాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు పిల్లలు. అది ఇప్పుడు ఒప్పుకోకపోయినా సమాజం యాక్సెప్ట్ చేస్తోంది. అయితే యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ స్త్రీ యొక్క మానసిక స్థితిని అందులో చెప్పాను. ఎలా ఉంటుంది అసలు యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది. తర్వాత సహజీవనంలో పెళ్లి అవసరం లేదు అనుకున్నప్పుడు పిల్లలు పుడతారు డెఫినెట్గా. ఆ పిల్లని ఓడిపోకుండా ఎలా నడవాలి అనేది చెప్పింది. ఇది మొత్తంలో, ఈ రవిక మొత్తంలో కూడా ఓడిపోలేదు ఏ స్త్రీ కూడా. ముందు ఒకటి చెప్పనివ్వండి, రవిక అనేది బుక్, ఇందులో చాలా కథలు కలిసి సంకలనంగా ఉంది. ముందు చెప్పాలి, రవిక అంటే మొత్తం అంతా రవిక అనుకుంటారు కదా, రవికి కూడా ఒక కథ. అదే అంటే ఒక 9 సబ్జెక్టులు తీసుకున్నారు. 9 సబ్జెక్టులు తీసుకున్నారు. అందులో ఒకటి రవిక, ఒకటి సహజీవనం. అలాగే మీరు ఇందులో ఈ రవిక అనేది నగ్నభుజాలు, అది. తర్వాత వచ్చేసి కాళీనుదురు అంటే వైధవ్యం. కాళీనుదురు అంటే పూర్వకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి స్త్రీల పరిస్థితిని మీరు రాశారు. అలాగే రంగుదోపిడి. ఏమిటి రంగుదోపిడి అంటే ఇప్పటికి కూడా తెల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పటికీ కూడా మనం ఏదైనా కొంచెం ట్యాన్ అయిపోయినా, ఎంత టెన్షన్ పడిపోయి అరే నల్లగా ఉన్నాము, ఈ స్కిన్ యొక్క కలర్ అనేది ఇంత ఆధునికంలో కానీ ఇప్పటికీ కూడా మనం ఒప్పుకోవట్లేదు. అది నిజం. కరెక్ట్గా నలుపు తెలుపు అనేది ఉంది, ఇప్పుడు ఉంది, అది ఖచ్చితంగా ఉంది. అంటే తెల్లగా ఉంటేనే అందం, నలుపు ఉంటే అందం లేదు అనేది రాసి ఉంది. గీత గీసుకున్నారు అందరూ. ఇప్పుడు ఇంత ఆధునిక కాలంలో కూడా మరి ఎందుకు ఇన్ని లోషన్లు, సబ్బులు కూడా తెలుపు చేస్తాయన్న సబ్బులు, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇది ఒక అమానుషమే కదా. ఫెయిర్ అండ్ లవ్లీ అంటే మన బలహీనతని వాళ్ళు వ్యాపారం చేశారు. ఇది బలహీనత కూడా అంటే ఆలోచించడం బలహీనత, ఇలా ఆలోచించడం బలహీనత. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఈ పిల్ల తెల్లగా లేదా, ఈ పిల్లకి పెళ్లి కాదు, సహజమైన విషయాల్ని వాళ్ళలాగా అనుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక మదరు ఫాదర్ కానీ ఎవరైనా వాళ్ళు చామంచాయగా ఉంటే డెఫినెట్ గా చామంచాయగా పిల్లలు పుడతారు. కానీ దానికి కుంకుమ పువ్వులు వేసుకుంటే తెల్లగా పుడతారని ఇదంతా ఒక రకమైన ఇది అంటే రంగుదోపిడి. అది దాన్ని కూడా విజయంతో ముగించాను. ఒక బ్లాక్ బ్యూటీ అనే దాన్ని కిరీటం పెట్టుకున్న దాంట్లోనే ఒక విజయం సాధించింది అనేది ముగించాను అన్నమాట. దాంట్లో యాక్చువల్లీ ఇది సహజమైన విషయం. అవును, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు. కానీ ఇస్తూ కొంతమంది, అందరూ ఇస్తున్నారని కూడా అక్కడ లేదు. ఇస్తున్నారండి, అందరూ ఇస్తున్నారు. ఎందరు ఇవ్వకపోతే ఈ ఏంటిది వ్యాపార రంగంలోని
చూడండి ఎన్ని లోషన్స్, అవును. నిన్ను తెలుపు చేస్తాం అని చెప్పేసి అసలు ఇన్స్టాగ్రామ్ తీసిన, యూట్యూబ్ తీసిన తెల్లగా ఎలా అవ్వాలి అసలు ఎందుకు అవ్వాలి అని ఎవరు ఎవరు అనుకోవట్లేదు. అడగట్లేదు. అడగట్లేదు. అసలు నల్లగా ఉంటే వచ్చే నష్టం ఏంటి అని ఎవరు అడగట్లేదు. నిజమే, అది నిజమే. తెల్లగా ఎలా అవ్వాలి అంటే నువ్వు తెల్లగా అయితేనే నీకు ఒక్కోసారి ఒక ఇది చూడండి, తెల్లగా ఉంటేనే నీకు ఉద్యోగం వస్తుంది. అది కూడా ఉందా? అయ్యో ఒక యాడ్ ఉంది, ఓకే. నువ్వు పాండ్స్ ఫలానా రాసుకుంటేనే నువ్వు తెల్లగా అయిపోతేనే నీకు ఉద్యోగం వస్తుంది. లేకపోతే అంటే తెలుపు అనేది అసలు నీకు తెల్లగా ఉంటేనే నీ జీవితం, అయిపోయి. నువ్వు నల్లగా ఉంటే నీకు జీవితం లేదు. ఎందుకు కోడలు తెలిపైతే కులమంతా తెలుపు అని ఒక నానుడి కూడా ఉండేది కదా మనకి. అవును, అనేవారు. ఇప్పుడు బయట కంట్రీలో ఏంటి అంటే అది ఒక రేసిజం కింద వాళ్ళు మన నీగ్రోస్ని కానీ వాళ్ళు కానీ ఒక రేసిజం లాగా వాళ్ళని అడగలేరు. అప్పుడు ఒకసారి చూడండి, నన్ను ఊపిరి పీల్చుకోనివ్వండి అని ఒక అంటాడు చూడండి, ఒక మనిషిని తొక్కేస్తారు. తొక్కేసినప్పుడు నన్ను ఊపిరి పీల్చుకోనివ్వండి అంటాడు. అంటే ఊపిరి పీల్చుకోవడం అంటే అసలు మనిషిగా ఊపిరి పీల్చుకోనివ్వండి, నా కలర్ని కాదు, నన్ను ఒక మానవత్వం. అది అది రంగు దోపిడీ. రంగుదోపిడి. మరి ఒప్పందాలు అదే అంటే సహజీవనం మీద ఒప్పందాలు. ఓకే అండి. తర్వాత కచ్చడం అంటే ఏంటి? కచ్చడం అంటే ఒకప్పుడు తాపి ధర్మారావు గారు రాసిన దాంట్లోని ఇనప కచ్చడాలు భర్తకి అనుమానం వస్తే ఇనప కచ్చడం వేసి వదిలేసేవారు వాళ్ళని, ఆడవాళ్ళని. నిజంగా దాంట్లో కూడా వీళ్ళు పాపం ఆడవాళ్ళు ఏం చేసేవారు, ఏం చేయలేక ఒక తాళం అయితే ఇచ్చేవారు, ఆ తాళం బొడ్లో పెట్టుకుని వెళ్ళిపోయేవాడు వాడు, అది తాళం వేసి వెళ్ళిపోయేవాడు. అంత అనుమానాలు సహించారు ఆడవాళ్ళు. ఇప్పుడు కూడా అలాంటివి మనం వెతుక్కోవాల్సి వస్తుందేమో. మోస్ట్లీ మగవాళ్ళు ఆడవాళ్ళని అణిచివేస్తున్నారు, అంటే అత్యాచారాలు ఎక్కువ ఉన్నాయి. దానికి ఏంటి, ఇప్పుడు మొన్న ఎవరో చీర కట్టుకుంటే జరగదన్నారు. నువ్వు చీర కట్టుకున్న రోజున ద్రౌపదిని చేశారే, చీరంతా ఒప్పారు కదా. డ్రెస్ కాదు, మనస్సులో ఒక అంటే ఒక ఊహ. అందరూ ఉంటారని కాదు, అందరూ అని కాదు, కానీ కొంతమంది కొద్దిగా శాతం, ఆ కొద్ది శాతంలో ఆడవాళ్ళు బలైపోతున్నారు. అప్పుడు నేను రాసింది ఏంటంటే ఇలాంటి ఇనప కచ్చడాలు మళ్ళీ తొడుక్కోవాల్సి వస్తుందేమో. ఓకే, అందుకు రాశారు మీరు. అందుకని ఆ ఇనప ఏమో అలాంటివి వెతుక్కుని తర్వాత ఓపెన్ సిసేమ్ అని ఏదో షర్ట్ సిసేమ్ లాగా మనం అనుకున్నప్పుడు మన అది మనం మూసుకుపోయి అలా అంటే వాళ్ళ దగ్గరికి వస్తే అలా అంటే ఎన్నో చూసిన తర్వాత ఒక వ్యధ, అంతే వ్యధ. అట్లాగే ఇందులో వెంటనే వచ్చే కళ్ళు అని ఉంటుంది. అవును. ఏమిటి వెంటనే వచ్చే కళ్ళు? కెమెరా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సీసీ కెమెరాలు ఆ మధ్య అప్పుడు అంటే ఇప్పుడు మనం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం మాల్స్లోని వాటిలోని విన్నాం కదా మనం. అంటే ఆడపిల్లకి భద్రత లేదు, నిజంగా ఇప్పుడు భద్రత లేదు. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఉంటే ఏ కెమెరా ఏ టైంలోనే ఏదైనా క్లిక్ అవ్వచ్చు, ఎవరో ఒకరు వీడియో తీయచ్చు. ఆ వీడియో తీసిన వాళ్ళు ఊరుకోకుండా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అప్పుడు భద్రత ఇది ఆడపిల్లకి ఎక్కడా లేదు, ఆడపిల్లకి భద్రత అనేది. అది వెంట వచ్చే కళ్ళు. అంటే ఇప్పుడు మీరు దీని సమస్య అని చెప్పారు, దానికి విజయమే చెప్పాను నేను. దాన్ని కూడా భద్రత లేదు అని మనం చెప్తున్నాం, మీరు ఇందులో చెప్పారు. భద్రత కావాలంటే ఏం చేయాలి? భద్రత కావాలి అనుకున్నప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి వాళ్ళు జాగ్రత్త పడాలి. అదొకటి. పెంపకంలోని మగపిల్లడిని ఆడపిల్ల అంటే ఒక వస్తువు కాదు అంటే అందరూ అలా భావించలేరు. ఇప్పుడు అక్కా చెల్లిలని ఒక పెద్ద అది కాదు, కానీ ఒక పద్ధతిగా ఉండడం అనేది ఆడపిల్ల అంటే అలుసుగా కాకూడదు అనేది ఒకటి చెప్పాలి. ఒక మార్పు రావాలి, కుటుంబం నుంచి మార్పు రావాలి. కుటుంబం నుంచి మార్పు వస్తే ఆ ఆలోచన అనేది తగ్గుతుంది. కానీ ఇప్పుడు మనం ఆలోచనని కంట్రోల్ చేయలేము, చాలా కష్టం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా డామినేట్ చేసింది. అవును. ఇప్పుడు చిన్న పిల్లడు, ఒక 13 ఏళ్ల పిల్లడు కూడా ఏం చూస్తాడో మనకి తెలియదు. ఆ దశలో మనం వచ్చేసాం. కాకపోతే ఏంటంటే ఒక కుటుంబంలో ఒక విలువలు చెప్తూ ఉంటే అట్లీస్ట్ కొంచెమైనా సమాజం లోనే వాళ్ళ ఆలోచన విధానం మార్చగలగాలి, మార్చగలగాలి, ఫ్యూచర్ జనరేషన్ కి బాగుంటుంది అనేది ఉద్దేశం. నిజమే అది.
యుద్ధం వారవని ఇల్లు ఏమిటిది కదా? యుద్ధం ఓర్వని ఇల్లు అంటే అసలు గృహిణి అంటే ఈవిడికి ఏం తెలీదు, ఏదో వంటలు చేసుకుంటుంది, ఏదో ముగ్గులు వేసుకుంటూ ఉంటుంది అంటే. కానీ ఏంటవుతుందంటే ఆ గృహిణికి కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. అంటే యుద్ధం వస్తే ఏంటి, తను ఎలా భయపడుతుంది, ఆ యుద్ధం వల్ల వచ్చే ఏంటి, ఇంట్లో పప్పులు ఉప్పులే అవే తనకి ఎక్కువ. ఒక మిడిల్ క్లాస్ అనుకోండి, లోవర్ మిడిల్ క్లాస్ అనుకోండి, ఆ యుద్ధం వల్ల ధరలు పెరిగిపోతే ఈ అమ్మాయి ఎలా కొనుక్కుంటుంది? అవును, అది కూడా ఇల్లాలు ఆలోచిస్తుంది అని మీరు చెప్తారు. అదే ఇల్లాలు ఆలోచిస్తుంది అంటే ఇల్లాలకంటే ఒక తేలిక భావం, ఇల్లాలంటే హౌస్ కీపర్ ఏదో తుడుచుకుంటుంది, కానీ ఇది కూడా ఒక సామాజిక ఆలోచన వస్తుంది అనేది నా ఉద్దేశం. కరెక్టే, అది ప్రతి స్త్రీకి వస్తుంది. చదువు ఎవరు కేర్ చేయరు, ఎవరు కేర్ చేయరు. అక్కడ యుద్ధం జరుగుతుంది దేశంలో అంటే ఇల్లాలు కూడా భయపడుతుంది కదా, ఇవన్నీ రావు కదా. అంటే ఆవిడకి ఆ జ్ఞానం ఉంది, తెలుసు ఏంటంటే కేర్ చేయరు అంటే ఒక అంటే అంతే కదా. అవును, విశ్రాంతి ఇల్లు కదా. విశ్రాంతి ఇల్లు కదా అంటే రిటైర్ అయిపోయిన తర్వాత మనం హస్బెండ్ని ఎలా అనుకుంటాము, మనతో ఉండాలి, కూర్చోవాలి, ఒక కాఫీ కప్పు చేసి ఇవ్వాలి. సో ఇది చిన్న చిన్న కోరికలు ఆడవాళ్ళకి. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఎలా అంటే ఇద్దరు ఏం మాట్లాడుకోరు, ఎందుకంటే వాట్సాప్లో చూసుకుంటారు, లేదంటే వాట్సాప్ చూస్తారు, లేదంటే నెట్ఫ్లిక్స్ సీరియల్స్ ఉంటాయి. తను ఎప్పుడు వచ్చి పడుకుంటారో తెలీదు, మనం ఎప్పుడు పడుకుంటామో తెలీదు. ఒక స్త్రీ అంటే రిటైర్ అయిన తర్వాత ఏం కోరుకుంటుంది, ఏం జరిగింది అది. అప్పుడు ఒకసారి కరెంటు పోతుంది, ఇన్వర్టర్ కూడా పనిచేయదు, అప్పుడు వాళ్ళిద్దరూ చూసుకుంటారు, అరే నువ్వు చాలా బాగున్నావే అంటే ఇప్పుడు కనిపిస్తున్నా అంటే అప్పటికి టైం అంటే అప్పుడు చూడలేదు, అసలు చూడలేదు. ఆమె ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు, ఏదో ఉంది ఉడుతోంది, నాకు కాఫీ ఇస్తుంది, టిఫిన్ ఇస్తుంది, అంతవరకే. కానీ దాని ఎలా ఉంది అంటే అప్పుడు అంటాడు, అరే నీకు తెల్ల వెంట్రుకలు వచ్చాయా, నువ్వు ఇలా ఉన్నా. సో అంటే అంత బిజీ అయిపోయారు అనమాట వాట్సాప్లో కానీ, లేకపోతే ఏదో గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ కరెంట్ పోతే కానీ మనం ఏంటో తెలీదు, అంటే చీకటి వస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది మనం ఏంటి అనేది. అది అండి. అట్లాగే మీరు సామాన్య ఇల్లాలు అని రాశారు, అది కూడా అది ఒక తరమైన సామాన్య ఇల్లాలు. అనగనగా ఒక ఇంగ్లాండ్ హృదయం ఏమిటిది? ఇంగ్లాండ్ అంటే మనకి ఇదివరకు ఒక 3 o'clock మనకు ఒక ఇంగ్లాండ్ లెటర్ వచ్చేది, అది ఇప్పుడు లేదు. అది గనక పుస్తకంలో దొరికితే అది ఇంగ్లాండ్ కవర్ మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒక ఊహ, అంతే. ఊహ. ఇదివరకు నేను మీ చేతిలో ఉన్నాను కదా, ఇప్పుడు లేను కదా, అది ఎన్నో కబుర్లు చెప్తుంది మనతోటి. అది అసలు ఆ బ్లూ కలర్ తలుచుకుంటేనే హృదయం ఒకలా ఉంటుంది చాలా. వాళ్ళకి ఆ బ్లూ కలర్ ఒక ఇంగ్లాండ్ కవర్ వచ్చింది అంటే ఎంత ఆనందం. దాంట్లో ఎన్నో విశేషాలు ఉంటాయి, చాలా విశేషాలు ఉండేవి, రాసుకునే వాళ్ళం. ఇప్పుడు ఒక జస్ట్ మెసేజ్ అంతే, దట్స్ ఇట్, ఇంకేం జరగట్లేదు. ఇక్కడ ఇమాజినేషన్ కూడా తగ్గిపోయిందని అనుకోవాలండి. అంటే అసలు ఇమాజినేషన్ టైమే లేదు. ఇప్పుడు ఏం రాయలేం కదా మనం, దేని గురించి రాయలేము. అప్పుడైతే అన్ని వర్ణించేవాళ్ళం, ఇలా కుటుంబం వచ్చారు, వీళ్ళు వచ్చారు, బాబాయికి పిల్లలు పుట్టారు, లేకపోతే ఇంకేదో. అంటే ఇదంతా చూస్తే మనం ముందుకి పోకూడదా అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఎస్, మనం వెళ్ళాలి, ఆధునికతో పాటు మనం ముందు వెళ్ళాలి. రేపొద్దున్న వచ్చే ఏఐ కూడా మనం ఏం చేస్తుందో తెలియదు, మనం అంత ఆధునికత తెలియదు, అది వెళ్ళాలి. కానీ ఒక మెమరీ అనుకోండి, మెమరీ అది. అలాగే సబ్బు బుడగలు అనేది అది నాకు ఎప్పుడు కూడా, మనం సిగ్నల్లో ఆగుతాం కదా, వాళ్ళు ఆ సబ్బు బుడగలు అమ్ముతారు, అవి వచ్చినప్పుడు బాల్యం ఎలా ఉంది, బాల్యాన్ని చేతిలో పెడుతుంది లిటరల్లీ. అవును. ఆ బుడగలన్నీ వచ్చి మనకి ముఖానికి తగులుతున్నప్పుడు మనం ఏమేం చేసాము అనేది ఆ బాల్యాన్ని అంతవరకు ఎలా ఉంటుందంటే, మనది ఏముండదు జీవితంలో, ఒక రాయిలాగా ఉంటాం, అలా కూర్చుంటాం ఆటోలో. కూర్చున్నప్పుడు ఆ బుడగ వచ్చి మన మీద వాలినప్పుడు, ఎస్, మనం చిన్నప్పుడు బుడగల కోసం ఎలా మన అమ్మతో పేచీ పెట్టేవాళ్ళం, ఆ బుడగ పేలిపోతే మన మొహం ఎలా మాడిపోయేది. సో ఇదంతా ఒక గతంలోకి తీసుకెళ్తాయి సబ్బు బుడగలు. ఎగ్జాక్ట్లీ, ఒక బాల్యానికి తీసుకెళ్తాయి. అప్పుడు కూడా ఒక రకమైనటువంటి దాన్ని ఏమన్నానంటే మనసు తేలికైపోతుంది. అది రాగానే అప్పటికి ఎన్ని పిచ్చి ఆలోచనలు ఉన్నా కూడా అంతే, ఇలా చల్లగా ఇట్లా మనం ఏంటి ఆటోలో నుంచి ఇలా తగులుతుంది మనకి. అవును, అది రాశారు అనమాట. అది ఈ రవిక వెనకాల చాలా పోరాటం ఉంది అని మనం అనుకున్నాం. కావాలని వాళ్ళు పోరాడి సాధించుకున్నారు, అందరూ స్త్రీలు కూడా. అవును,
అంటే కులాన్ని మనం అనుకోకర్లా, ప్రతి దాంట్లోనూ ఇది ఉంది కాబట్టి అప్పుడు లేదు అసలు రవిక మాకు కావాలి అని చెప్పి సాధించుకున్నారు. ఈ సాధించుకున్న దాన్ని మనం కాపాడుకోవాలా అక్కర్లేదా? అది యువత మీద ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు చక్కగా వేసుకుంటారు. ఇప్పుడు ఎలా అవుతుందంటే యువతను కూడా ఏమో అనడానికి వీల్లేదు మనం, ఎందుకంటే ఒక ఫ్యాషన్ రంగంలోని ఆ రవిక అవసరం లేదు అనేది చూపిస్తున్నారు ఫ్యాషన్ రంగంలో. ఇప్పుడు సినిమా తారాలు కానీ వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలా ఉంటే బాగుంటుందేమో అని ఒక అనుకరణ, కానీ నిజానికి వాళ్ళలో ఈ అభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. అయితే మీరు చెప్పే ఈ యువత వీళ్ళందరికీ కూడా దీని వెనకాల ఇంత ఫైట్ ఉందని వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కూడా. నిజమే, అది తెలియకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే గ్రామీణ అంటే గిరిజన గ్రామీణ దాంట్లోని, అంటే మనం అక్కడ ఉత్తరాంధ్రలో చూసినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాలకు వాళ్ళకి రవిక లేకపోయినా అదేం పెద్ద తప్పు కాదు. ఓకే. ఆ టైటిల్ పెట్టేటప్పుడు కూడా కొంచెం అందరూ ఎందుకు ఇలా పెడుతున్నారు అన్నారు. నేను పెట్టాలి, ఇది తెలియాలి, రవిక అంటే ఏంటి అని ఆసక్తితో చదవగలగాలి, ఈ పోరాటం అర్థం అవ్వాలి. అది నిజంగానే మీరు స్త్రీ పాలిట వరంలాగా మీరు స్త్రీకే అన్ని కూడా స్త్రీల గురించే ఉన్నాయి. మీరు అలానే కాదు, ప్రతి ఆలోచనలో కూడా స్త్రీ నష్టపోతున్నదో లేకపోతే దగా పడుతున్నదో ఇలాంటివే కనబడ్డాయి మీ కథలన్నింటిలో. మీరు అవే రాసుకుంటూ కూడా వచ్చారు. ఆనాటి కుంతి నుంచి నేటి మహిళ వరకు ఆలోచించారు. చాలా బాగుందండి. మీతో ఈ విధంగా షేర్ చేసుకోవటం మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మేము పిలవగానే వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేణుక. థ్యాంక్ యూ అండి. మీరు కూడా చాలా అంటే ఓపిక్గా చేశారు. అందులో నేను పంపించగానే చదివారు, మీరు స్పందించారు. అందుకు కూడా మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ వి ఛానల్ చూస్తున్నాను. చాలా అంటే రకరకాల సబ్జెక్టులు తీసుకుని, అంటే ఒక ఆర్టిస్ట్ కానీ ఒక సాహిత్యం కానీ తీసుకుని మీరు పరిచయం చేస్తున్నందుకు చాలా బాగుందండి. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలామందిని పరిచయం చేయాలి, వైవిధ్యమైన రంగాన్ని కూడా పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. స్టార్ వి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.